వెల్కమ్ టు అందర్ వీడియో. ఈ వీడియోలో మనం మళ్ళీ మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అయితే ఒక మిషన్ అయితే వచ్చిందనమాట. ఆ మిషన్ అయితే చేయబోతున్నాం. ఏంటిది ఆ మిషన్ అంటే, ఆగండి, ఎవడో ఫోన్ చేస్తున్నాడు. హలో, లెస్టర్, చెప్పరా. అవునా, ఓకే ఓకే, ఒకసారి ఆగు. అరే, ఏం మాట్లాడుతున్నావురా? ఓకే. సో గైస్, మనోడైతే నాకు అయితే ఒక లొకేషన్ పంపించాడు. అసలు మ్యాటర్ ఏంటంటే మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. నేను కొత్తగా అయితే ఒక ఫెరారీ అయితే తీసుకున్నాను అనమాట. కొత్తగా అయితే ఒక ఫెరారీ అయితే కొన్నాను. సో చాలా బాగుంది కదా. సో ఈ ఫెరారీతో ఒక రాబరీ పని కూడా చేయాలి ఇప్పుడు నేను. ఏంటిదంటే మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో కోబ్రా బైక్ అయితే వచ్చిందంట. అది ఎక్కడుంది ఏంటిది అని చెప్పేసి లెస్టర్ గడ్ అయితే పెట్టలేదు ఇంకా. ఆగండి, మనం అంతలో కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఫటాఫట్ మనం అయితే చేంజ్ చేసుకోవాలి. రాబరీ చేయబోతున్నాం కాబట్టి గైస్, నేనైతే ఈ మిషన్కి నా ఫెరారీని అయితే యూజ్ అయితే చేయట్లే. నా ఫెరారీకి ఏమైనా అయిందంటే మళ్ళీ చాలా అవుతుంది కాబట్టి కొంచెం అయితే యూజ్ అయితే చేయట్లేదు కాబట్టి సో డ్రెస్సింగ్ అయితే చేంజ్ చేసుకుందాం. సో గైస్, నేనైతే ఎలా అయితే రెడీ అయితే అయిపోయాను అనమాట. ఫుల్ రాబరీ వేషన్లోకి అయితే వచ్చాను. సో మాస్క్ అయితే వేసుకుందాం అనుకున్నాను, కానీ మాస్క్ అయితే వేసుకోలే. సో ఈ రాబరీకి అయితే నా ఫెరారీని అయితేనే యూజ్ చేస్తున్నా. ఇంకా తప్పదు, ఇంకా నా ఫెరారీని మాత్రం తీసుకుని వెళ్తా. దీన్ని అయితే ఇలా సైడ్కి అయితే పెట్టేద్దాం. ఓకే. అసలు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అది రావడం ఏంట్రా అని చెప్పేసి నాకైతే పెద్ద షాక్లో అయితే ఉంది. సో ఓకే, నా ఫెరారీకి ఏమైనా కానీ లెస్టర్ కడతానన్నాడు డబ్బులు. సో నేనైతే ఆ బైక్ రాబరీ చేశానంటే నాకు మంచిగా అయితే నేను మంచి ట్రిలియన్ అయితే అయిపోతాను అనమాట. ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అయితే మంచి రిచెస్ట్ పర్సన్ అయితే అయిపోతాను. సో నా వెహికల్ ఎంత స్పీడ్ వెళ్తుందో కూడా నేను 270 అయితే వెళ్తుంది. ఇది కూడా 270 వెళ్తుంది గైస్ ఫెరారీ. అరే అస్సలు అనుకోలేదురా 270 వెళ్తుంది. నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే ఏం బైక్ తేబోతున్నానంటే నింజా ZX-NR అయితే తేబోతున్నాను. ఇంకా BMW అయితే తీయబోతున్నాను అనమాట. సో BMW చీప్ కూడా ఏంటో నాకు తెలీదు. సో తెలుసుకొని అప్పుడు వీడియో అయితే తీయబోతున్నాను. ఓకే, నా కార్ని అయితే ఇక్కడ త్యాగం అయితే చేయబోతున్నాను గైస్, నా కార్ని. ఓకే, వెళ్దాం. ఒరే రే రే అర్రే, అబ్బా, డోర్ లూజ్ అయిపోయింది. ఒరే ఒరే ఒరే, వచ్చేస్తున్నారు. ఒరే కోబ్రా బైక్ ఏదిరా? కోబ్రా బైక్ కనిపించట్లా. ఒరే, కనిపించింది. సో గైస్, నేను సైడ్కి అయితే దిగుతున్నాను. సో వీళ్ళు నన్ను కాల్ చేస్తారు కాబట్టి గన్ అయితే చేతులు పక్క అయితే పట్టుకోవాలి, లేకపోతే నన్ను అయితే వీళ్ళు కాల్ చేస్తారు. సో నేనైతే పెద్ద గన్నే పట్టుకున్నా, మిషన్ గన్ను. ఇప్పుడు రండిరా. వచ్చేస్తున్నారు. రమ్మంటే ఒక్కొక్కటి రావాలరా. సో గైస్, వీళ్ళనైతే కొట్టాలి. ఇక్కడ రే 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 వచ్చాడు. ఎవడు. సో గైస్, వీళ్ళనైతే కొట్టేయాలన్నమాట, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయితే అవుద్ది. సో పెద్ద ఫోర్స్ అయితే వచ్చేసిందంటే నేనైతే ఆడలేను. సో ఓకే, ఇప్పుడు మన బైక్ అయితే ఇక్కడ ఉంది. రే నిజంగా కోబ్రా బైక్ అబ్బా. రే ఫస్ట్ బయటికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. నా కార్ త్యాగం అయితే అయిపోయింది. జస్ట్ నిన్నే కొన్నాను అనమాట, అప్పుడే నా కార్ని అయితే త్యాగం అయితే చేసా. ఇంకా మనం ఏం చేయలేము. ఇంకొకడు ఉన్నాడు అక్కడ, నన్ను చూడలేదు. వెళ్ళిపోదాం జాగ్రత్తగా. సో గైస్, మనం అయితే రాబరీ సక్సెస్ఫుల్గా అయితే ఫినిష్ అయితే చేసాం. సో ఇంటికైతే వెళ్ళిపోదాం. కానీ నా ఫెరారీ, అబ్బా, బాధ అవుతుంది గైస్ నా ఫెరారీ. అయినా కానీ నా దగ్గర కోబ్రా బైక్ ఉంది కాబట్టి ఏం పర్లేదు. అది అయితే బైక్స్లో అయితే 270 అయితే వెళ్తుంది అనమాట. 273, 275 అయితే వెళ్తుంది అనమాట. 275 km/h అయితే వెళ్తుంది అనమాట కోబ్రా బైక్. సో కోబ్రా బైక్ మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే కామెంట్ అయితే చేయండి. సో చాలా బాగుంది కోబ్రా బైక్ అయితే. సో గైస్, మన ఇంటి దగ్గరికి కూడా వస్తానమాట నేను. సో నాకు చాలా బాధ అయితే అవుతుంది. ఒక పక్కన బాధగా ఉంది, ఒక పక్కన ఆనందంగా అయితే ఉంది. సో గైస్, ఇప్పుడైతే నేను ఇంకొక రాబరీ కూడా చేయబోతున్నాను అనమాట. సో ఈ కార్ త్యాగం చేద్దామా వద్దా అనిపిస్తుంది. సో గైస్, నా దగ్గర అయితే ఒక పాత కార్ ఉందన్నమాట నా మ్యాన్షన్లో. అక్కడికైతే వెళ్ళిపోయి ఆ కార్ని అయితే తీసుకుందాం. చలో. ఓకే గైస్, ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోతున్నాను అనమాట నా మ్యాన్షన్ దగ్గరికి. సో నా మ్యాన్షన్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడుకుందాం. సో గైస్, నా మ్యాన్షన్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. సో ఫటాఫట్ మనం మ్యాన్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ అయితే చేసుకోండి, ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వెళ్దాం. ఓకే,
వచ్చాను, మ్యాన్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను గైస్. అరే ఆగండి ఆగండి, ఫోన్ వస్తుంది నాకు. ఎవరబ్బా మళ్ళీ ఫోన్ చేస్తుంది, ఆగండి. ఓకే, హలో. రెస్టల్, రెస్టర్ చెప్పు. ఏమైంది? అవునా? ఓకే. నాకు గిఫ్ట్ పంపించావా? ఎక్కడ? నా మ్యాన్షన్ దగ్గరే పెట్టావా? సరే సరే ఆగు, ఓపెన్ చేస్తా. సో గైస్ నాకైతే గిఫ్ట్ అయితే వచ్చిందంట. సో ఫటాఫట్ మనం అయితే వెళ్ళిపోదాం. నా గిఫ్ట్ ఏంటో నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మనం యాక్షన్లో అయితే చాలా కార్స్ అయితే ఉండాలి గైస్, ఒక తార్ మాత్రమే ఉంది. రే ఏం కలర్ అది? రే ఏం కలరా? రే గోల్డెన్ ఫెరారీ. సో గైస్ రే లెస్టర్ గోల్డెన్ ఫెరారీ పంపించాడా నాకు? అరే అరే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో ఎవరి దగ్గర లేదురా. కాకండి ఇది ఒరిజినలేనా? ఒరే ఒరిజినల్ రా. సో గైస్ ఒరిజినల్ గోల్డ్ అనమాట ఇది, ఫేక్ గోల్డ్ అయితే కాదు. రే 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 ఆగండి, లెస్టర్ ఫోన్ చేస్తున్నాడు మళ్ళీ. లెస్టర్, అరే చూశాను లెస్టర్ నేను ఇక్కడ. ఓకే 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 సరే. సో గైస్ మనకైతే లెస్టర్ అయితే ఇది పంపించాడు కదా, ఒకసారి స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. సో గైస్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో నాకు ఒక కార్ పోయిందని చెప్పేసి బాధగా ఉన్నాను, కానీ నాకు మళ్ళీ నా కార్ నాకు తిరిగి అయితే వచ్చింది, ఫెరారీ. అది నార్మల్ ఫెరారీయే కానీ ఇది గోల్డెన్ ఫెరారీ అనమాట. సో సో చాలా ఆనందంగా అయితే ఉంది. సో దీని స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. కొంచెం గోల్డ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే నడపాలి. ఓకే మనమైతే వెళ్దాం. ఓకే ఇక్కడ కాదు, మనం మన ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. మన ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడికి అయితే వెళ్ళిపోదాం. మన ఇంటి దగ్గరే ఉంటుంది ఎయిర్పోర్ట్. కానీ ఇప్పుడు మన అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 160 అయితే పడింది ఇక్కడ. రే 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 200 రా, 250. అరే 250 స్పీడా అప్పుడే. సో గైస్ చాలా స్పీడ్ అయితే ఉందన్నమాట ఈ కారు. కానీ గోల్డెన్ ఫెరారీ రా, ఎవరి దగ్గర లేదు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో. బా. సో గైస్ లక్ అయితే నాలా అయితే ఉండాలన్నమాట. లక్ అంటే గోల్డెన్ ఫెరారీ అనమాట, నమ్మబుద్ధి అవ్వట్లా. సో ఇప్పుడు మనం అయితే వస్తాము. ఇప్పుడు నాకు ఎక్కడ ఎంత డ్యామేజ్ అయినా కానీ నాకు ఏం కాదు, ఎందుకంటే మన షోరూమ్ అయితే ఉంది కొత్తగా. షోరూమ్ కూడా కట్టానమాట. షోరూమ్ పార్ట్ 2 తీస్తా, పార్ట్ 1 తీయలేదు కాబట్టి పార్ట్ 1 తీసాక పార్ట్ 2 అయితే తీస్తా. ఇప్పుడు మనం అయితే స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. ఓకే 0లోకి అయితే వెళ్ళింది. ఓకే ఎంత స్పీడ్ వెళ్తుంది ఇది టోటల్? 200 దాటుద్దా దాటుద్దా దాటుద్దా, దాటింది 200 అయితే దాటింది. అరే దగ్గరికి వచ్చాం 270. రే 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 రే. సో గైస్ నేనైతే ఒక కొత్త గ్లిచ్ అయితే వచ్చిందనమాట. నేను ఇందులోంచి అయితే వచ్చాను. ఓకే ఓకే. సో గైస్ నాకైతే చాలా డ్యామేజ్ అయితే అయిపోయింది కారు. సో అయినా కూడా ఏం పర్లేదు, నా దగ్గర గోల్డెన్ ఫెరారీ అయితే ఉంది. ఇంకొకటి రాబరీ కూడా చేయాలి. అబ్బా 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 డోర్లు 2 అయితే ఊడిపోయినాయి. ఓకే గైస్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరైతే లైక్ చేయండి. ఇదైతే టోటల్ స్పీడ్ అయితే 270 అయితే వెళ్తుందనమాట మన గోల్డెన్ ఫెరారీ. ఓకే సో గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, గుడ్ బాయ్. అయిపోయి